ఆనందిస్తావు. ఎవ్రీడే నీ ఇంటిని బట్టి, నీ కుమారులను బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నువ్వు తినే ఆహారాన్ని బట్టి కూడా నువ్వు ఆనందిస్తావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు ఈ బర్త్డే సందర్భంగా, సంతోష్, యేసు నీ జీవితంలో ఉంటే నీ జీవితం సఫలమవుతుంది. యేసు అంటే వాక్యం. వాక్యం ఎప్పుడైతే చదివావో, వాక్యం ఎప్పుడైతే విన్నావో, వాక్యం ఎప్పుడైతే పాటించావో, అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? ఈరోజు క్రైస్తవుల్లో కూడా జీవిత సఫలం లేదు. అంతా వేషధారణే. నవ్వు వేషధారణే, ప్రేమ వేషధారణే, భక్తి వేషధారణే. అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. అపవాది నిన్ను మోసం చేస్తాడు, మోసం చేసుకోమాకండి. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటే క్రైస్తవ్యంలో ఉండే వేషధారణ బతికితే ఇక అసలు నిన్ను రక్షించే దిక్కు దివాణా లేదు. చెప్పాలంటే క్రైస్తవ్యంలో ఉన్న నీవు నిజముగా అనుభవించాలి ఏదైనా. హల్లెలూయా. ఎలాగ నిజంగా అనుభవించగలంటే, నిజముగా నీ వాక్యము ధ్యానించినప్పుడు, వాక్యము చదివినప్పుడు, వాక్యము నీ చెవులతో కాదు నీ మనస్సుతో విన్నప్పుడు, దాని యందు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, దాన్ని పాటించడానికి, దేనికి? వేషధారణ చేయడానికి కాదు, పాటించడానికి. ఏంటది? వాక్యము. చెప్పండి. వాక్యము పాటించడం. అన్యులైతేనేమో వాట్సాప్లో, ఫేస్బుక్లో నవ్వు ఫేసులు పెడతారు. అన్యులు వాళ్ళు ఏడుతూ ఉంటారు లోపల, కానీ ఎలా పెడతారు? నవ్వు ముఖం. క్రైస్తవులేమో లోపల వేరేగా ఉంటారు, బాధతో ఉంటారు, వేదంతో ఉంటారు, పైకే పెడతారు. దేవుడు నీకు హృదయంలోంచి ఇచ్చాడని. హల్లెలూయా. వేషం వేయమనలా. ఏం వేయమనలేదు? నీ జీవిత సంతోషం, సౌభాగ్యం, సంపద, సంతృప్తి అన్నీ కూడా నిజంగా ఇవ్వబడ్డాయి నీకు. హల్లెలూయా. దాన్ని విశ్వాసముతో, రోమా 5లో విశ్వాసంతో ప్రవేశించు. విశ్వాసముతో చెప్పండి ఒకే మాట, యేసు నాకు ఉన్నాడు. హల్లెలూయా. నా జీవిత కాలం